ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్. మొదటి భాగము. వెంటనే అనేకులు మేఘములలో పైకెత్తబడి కొనిపోబడుట చూచితిని. కానీ నేను వెనుకకు విడవబడితిని గనుక నేనును దాగగోరితిని. గాని దాగుట నా వలన కాకపోయెను. మేఘాసీనుడైన మనుష్యుడు నా మీద దృష్టి ఉంచుట మానలేదు. అంతేకాదు, నా పాపములు జ్ఞాపకమునకు వచ్చెను. నా మనస్సాక్షియు నా క్రియలన్నిటి విషయము నన్ను ప్రచండముగా గద్దించెను. పిమ్మట నేను నిద్రలో నుండి మేల్కొంటినెను. అప్పుడు క్రైస్తవుడు, అయితే నీవు ఈ దర్శనమునకు అంత భయపడనట్లు చేసినదేమిటి? మనుష్యుడు, భయపడునట్లు చేసినదేమిటా? న్యాయపు తీర్పు దినము వచ్చెననియు దానికి నేను సిద్ధపడలేననియు తలంచితిని. ముఖ్యముగా దేవదూతలు నన్ను విడిచిపెట్టి కొందరిని కూర్చి ఎత్తుకొని పోవుటయు, అగ్నిగుండము నేను నిలిచిన చోటనే తెరవబడుటయు నాకు చెడ్డ భయము పుట్టించెను. నా మనస్సాక్షియు నన్ను బాధపెట్టెను. మరియు నేను తలంచినట్లు న్యాయాధిపతి క్రోధముఖము గలవాడై ఎప్పుడును నా మీద తన దృష్టిని ఉంచినట్లుండెను. అంతటా భావసూచకుడు, ఈ సమస్త సంగతులను నీవు బాగుగా ఆలోచించితివా అని క్రైస్తవుని అడిగెను. క్రైస్తవుడు, ఆలోచించితిని. వాటి వలన నాకు ఆశ భయములు పుట్టెను. భావసూచకుడు, మంచిది. నీవు వెళ్ళవలసిన మార్గములో నిన్ను పొడిచి నడిపించుటకు అవి నీ ప్రక్కలలో మునుకోలల వలె ఉండునట్లు వాటిని జ్ఞాపకమందు ఉంచుకొనుమని చెప్పిన తరువాత క్రైస్తవుడు మళ్ళీ తన నడుము కట్టుకొని తన త్రోవను వెళ్ళుటకు ప్రయాణమయ్యుండగా భావసూచకుడు అతని చూచి, మంచి క్రైస్తవుడా, పట్టణమునకు వెళ్ళు మార్గములో నిన్ను నడిపించుటకు సహాయకుడు ఎప్పుడును నీతో కూడా ఉండుగాకని అతని దీవించెను. అప్పుడు క్రైస్తవుడు మార్గమున తరలిపోవచ్చు ఈ పాట పాడెను. చూడగల్గెన్ నాకివి చూడగల్గెన్, పొడిమిగా నేను బూను పనికి యా పూర్వమగు వస్తువులన్నిటి. చూడగల్గెన్ నాకివి చూడగల్గెన్, ఎంత రమ్యము లెంత యోగ్యము, లెంత భయపడతగిన కార్యము, లంతరాత్మకు స్థిర మొనర్చెడి వింత వస్తువులన్నీ ఇక్కడ. చూడగల్గెన్ నాకివి చూడగల్గెన్, నాయన గోచరమైన ఎట్లుగా నా మదికి నాటించు కొరకై దయను జూపితివో దూబాసి, ధన్యుడవు నిన్ను మరువవచ్చునే. చూడగల్గెన్ నాకివి చూడగల్గెన్. తరువాత నా స్వప్నమందు నేను చూచినది ఏమనగా, క్రైస్తవుడు వెళ్ళవలసిన రాజమార్గము ఇరుప్రక్కలను ప్రాకారము వలన కాపాడబడెను. ఆ ప్రాకారము రక్షణ అనబడెను. ఆ మార్గమున భారము గల క్రైస్తవుడు ఎక్కి పరుగెత్తుచుండెను. అయినను తన వీపు మీదనున్న భారము వలన అతడు బహు ప్రయాసముతోనే పరుగెత్తెను. యెషయా 26వ అధ్యాయము 1వ వచనము. థ్యాంక్ యూ.